నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్‌లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. నేటి ఉదయం ప్రధాన వార్తలు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవు ప్రకటించడంతో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. నాగ్పూర్ దీక్షాభూమి, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో భారీ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల లోతట్టు సముద్ర చేపల వేట నిషేధం అమల్లోకి రానుంది. మెకానైజ్డ్ బోట్లు, ట్రాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని మత్స్యశాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏపీలో ఎండలు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 49 మండలాల్లో హీట్వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం బయటకు రావద్దని, తగినంత నీరు తాగాలని అధికారులు సూచించారు. అమరావతిలో దేశ తొలి క్వాంటం టెస్ట్ బెడ్స్ ప్రారంభం. వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ అండ్ సర్టిఫికేషన్ ఎకోసిస్టమ్ను సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన ఈ టెస్ట్ బెడ్స్తో ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా ఎదగనుంది. 1,50,000 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించనున్నారు. అమరావతి అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ నిధులు. అమరావతి రాజధాని తొలిదశ అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ ఇప్పటి వరకు $340 మిలియన్ విడుదల చేసింది. ఈ నెలాఖరులో మరో $130 నుంచి $150 మిలియన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనివల్ల రహదారులు, మౌలిక వసతుల పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇవి నేటి ఉదయం ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.